అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కాకినాడకు సంబంధించిన రేషన్ మాఫియా దాని మీద విచారణ జరుగుతూ ఉంది. దాని మీద ఒక కమిటీ కూడా వేశారు. దాని మీద జరగాల్సినవన్నీ జరుగుతూ పోతూ ఉన్నాయి. ఈలోగా మరి రేషన్ మాఫియా వారు రూటు మార్చారు. కాకినాడ నుంచి యూటర్న్ కొట్టి పక్కన ఉన్న వైజాగ్లోని మగం పెట్టే ప్రయత్నం చేశారు. అది తెలుసుకున్న నాదెళ్ల మనోహర్ గారు మొత్తం 4 టీములు పెట్టి 7 ప్రాంతాల్లో 12 మంది సిబ్బందితోని మొత్తం తరోగా చెక్కింగ్ చేయగా ఏజిఎస్ అనే ఒక కంపెనీలో సంబంధించిన గోడౌన్స్లో 545 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ 3 ఇయర్స్ ఇక్కడ నుంచి 36 టన్స్ మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్స్ జరిగితే ఈ 2-3 మంత్స్లోనే అది 70కి చేరింది. సో వీళ్ళు ఈ మార్గాన్ని మార్చారన్నమాట. అండ్ ఇందులో ఒక కొసమెరుపు ఏంటంటే మన బందర్ ఎమ్మెల్యే గారు పేరు నాని గారి గోడౌన్లో కూడా సరుకు మిస్సింగ్, ఆయన హస్తం కూడా ఉండింది ఇందులో. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఈ రేషన్ మాఫియాలకి అప్పటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. ఇది దశాబ్దాల నుంచి ఎమ్మెల్యేలు లేకపోతే అధికార పార్టీలు సపోర్ట్ చేయడం వల్లే ఇంత విచ్చలవిడిగా పెరిగింది. దాంట్లో డౌట్ లేదు, మనకు అర్థమైపోతుంది. మేబీ ఇప్పుడు కూడా అలా ఉందినేమో, రేషన్ మాఫియాకి సంబంధించి అలా ఉందినేమో. కానీ ఇక్కడ కళ్యాణ్ గారు భీష్మించి కూర్చున్నారుగా దీన్ని ఎలాగైనా తొక్కాలని. సో అందుకు డెఫినెట్గా జరుగుద్ది. ఇవి 5 ఏళ్లలో కూడా జరుగుద్ది. కళ్యాణ్ గారు దాని మీద డిసిషన్ తీసుకుని దాని మీద స్ట్రాంగ్ యాక్షన్స్ చేసేంత వరకు కూడా జరుగుద్ది. కానీ అంతకుముందు జరిగినట్టుగా కాదు, లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినట్టుగా ఉండదు. దీన్ని పూర్తిగా అరికట్టి తీరుతారు పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో డౌటే లేదు. అరికట్టిన తర్వాత దీనికి ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చిన తర్వాత ఈ రేషన్ మాఫియా బతుకులు ఏమవుతాయో, లేకపోతే ఈ రేషన్ మాఫియాకి సపోర్ట్ చేస్తున్నటువంటి బ్రోకర్స్ కానీ, కొంతమంది మిల్లు యాజమాన్యాలు కానీ, వీటిలో బొక్కి తింటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఏమైపోతారో చూడాలి. వాళ్ళ మీద కూడా కేసులు పడతాయా అది కూడా చూడాలి. అది ఫ్యూచర్ తెలియజేస్తుంది. ఫ్యూచర్లోని డెఫినెట్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.